ఆడీడు రాసిచ్చిన దాని గురించి మాట్లాడుతుంది తప్ప. సంజయుడు కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంటే ఏం జరుగుతుంది అక్కడ అనేదాన్ని కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి పరోక్షంగా యుద్ధాన్ని డైరెక్ట్గా చూడకుండా మనోశక్తితో వీక్షించి సంజయుడు చెప్పాడు. ఈవెన్ భగవద్గీత కూడా సంజయుడు అక్కడ జరిగిన దాన్ని కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేయటం ద్వారానే చెప్పినట్టుగా వ్యాసుడు రాసిన భారతంలో ఉంది. వ్యాసుడు రాసిన భారతం నేను చదివానా అని కొందరికి అనుమానం రావచ్చు. నాకు సంస్కృతం రాదు, కానీ తెలుగు శుద్ధంగా వచ్చు కాబట్టి నేను రామాయణ భారతాది గ్రంథాలు నా చిన్నప్పుడే చదువుకున్నా. సో నేను ఎవడో ఏ జీవిడి కృష్ణమోహనం స్క్రిప్ట్ రాసిస్తే 4-5 పేర్లు ముక్కును పెట్టి తెప్పెప్పె అని చదివేవాడిని కాదు. నేను చిన్ననాటి నుంచి సముపార్జించిన జ్ఞానం మేరకే నేను మాట్లాడుతున్నా. ఇక్కడ నా ఇన్ఫరెన్స్ ఏంటంటే ఆవిడ చెప్పాలనుకుని చెప్పలేకపోయింది, కానీ సిబిఐ అర్ధంతరంగా ఆపేసింది. ఈ తడబాటు ముందు నారాసుర రక్త చరిత్ర అన్నారు, ఎవడి మీదకి తోయాలని చూశారు, ఎవడో కుదరకపోతే ఆఖరికి అసలు ఆ కూతురు అల్లుడు కలిపి లేపేశారని చెప్పి కూడా రాశారు. ఆయనకి ఏదో ఆ సంబంధం ఈ సంబంధం ఉందని రాశారు. అన్ని రకరకాల డైవర్షన్ కథలో అంతలా రాయవలసిన అవసరం, పైగా ముందు సిబిఐ అని చెప్పి ఆ ఎలక్షన్లలో వీళ్ళ మీదకి రాకుండా తప్పించుకొని గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి ఆ తర్వాత సిబిఐ కేసు వద్దని చెప్పి ఇన్ని చేశారు. అభిషేక్ మోహంతిని మార్చేశారు. ఇవన్నీ ఇంతలాగా చేశారంటే ఆ సాక్షి పత్రికలోనే ఆ సాక్షి యాజమాన్యం ఇంతలా రాయించింది అంటే నాకు తెలిసిన అనుమానం అనుకోండి, నిజం అనుకోండి, ఎందుకంటే ఇంకా సిబిఐ రాయలేదు కాబట్టి, ఈ హత్య వెనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ భారతీరెడ్డి ఉన్నారు అంటంలో అన్న అనుమానం నాకు రావటంలో ఎటువంటి దోషము లేదు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్వెస్టిగేషన్ పూర్తయితే కంప్లీట్గా డెఫినెట్గా ప్రస్తుతానికి సూత్రధారి అవినాష్ రెడ్డి, పాత్రధారులు ఎప్రూవర్గా మారిన దస్తగిరి, గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, యాదవ్, సునీల్ యాదవ్ అనుకుంటున్నారు. కానీ ఎడుగూరు సంధింటి అవినాష్ రెడ్డి కూడా, ఆర్ భాస్కర్ రెడ్డి, ఆర్ శివశంకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కేవలం పాత్రధారులే. సూత్రధారులు అర్జున్ అన్న సినిమా వచ్చింది చూసారా?